వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. దురంధర్ నిజంగా బాలీవుడ్ కు దురంధరుడే. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలి ఒకే ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఈ దురంధర్ ఆదుకున్నాడు. అమాంతం లేపి నిలబెట్టాడు. ఇప్పుడు దేశమంతా దురంధర్ ఫీవరే కనిపిస్తోంది. టికెట్ బుకింగ్స్ నుంచి వసూళ్ల వరకు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దురంధర్ బాలీవుడ్ కు మళ్లీ ఊపిరిపోసిందా? హిందీ ఫిలిమ్స్ ఇండస్ట్రీ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లేనా? దేశమంతా దురంధర్ దరువు. దురంధర్ 2 మూవీ సరికొత్త రికార్డులు. బాలీవుడ్ ఆకలి తీర్చిన దురంధర్ 2. బాలీవుడ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లేనా? హిందీ సినిమాకు దురంధర్ ఊపిరి పోసిందా? దురంధర్ బ్రేక్ చేస్తున్న రికార్డులేంటి? బ్లాక్ బస్టర్ పై బాలీవుడ్ మౌనం ఎందుకు? బాలీవుడ్ లో అసలేం జరుగుతోంది? రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ది రివెంజ్. ఈ మూవీ వసూళ్ల రికార్డులు బద్దలు కొడుతోంది. పెయిడ్ ప్రీమియర్స్ తో కలిపి శనివారం నాటికి 330 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 10,123 షోలను ప్రదర్శిస్తుండగా 74.2% యావరేజీ ఆక్యుపెన్సీతో థియేటర్లు నిండటం ఓ రికార్డ్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తెలుగు రాష్ట్రాల్లో దురంధర్ బజ్ పీక్స్ లో కనిపిస్తోంది. ఓ హిందీ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ ఈ రేంజ్ లో ఎదురు చూసి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో ఖాన్ త్రయం చిత్రాలకు ఇలాంటి క్రేజ్ కనిపించేది. దానికి తగినట్లే కలెక్షన్స్ కూడా వచ్చేవి. ఇప్పుడు దురంధర్ 2 విషయంలో మళ్లీ ఆ జోష్ కనిపిస్తోంది. ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ వచ్చేసింది. తెలుగు స్టార్ హీరోలైన అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ తో పాటు మరికొందరు యాక్టర్లు ట్వీట్స్ చేసి మరీ దురంధర్ మూవీని ఆకాశానికెత్తేశారు. ఈ మూవీపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. దురంధర్ 2 ఇండియన్ సినిమాకు రీసెట్ బటన్ అని, ప్రతి ఫిల్మ్ మేకర్ ఈ సినిమాను బెంచ్ మార్కుగా పెట్టుకుని సినిమాలు తీయకపోతే కాలిపోతారంటూ తన మార్కు ట్వీట్ చేశారు. ఇక అటు ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన బాలీవుడ్ ఈ మధ్య బాగా స్లో అయింది. దక్షిణాది మూవీస్ హిందీ సినిమా స్థాయిని రిప్లేస్ చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలు అంటే అదే రొమాన్స్, అదే ఫైటింగ్స్, అవన్నీ రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయి దూరంగా జరుగుతున్న వేళ దురంధర్ 2 మళ్లీ అసలు మజా క్రియేట్ చేసింది. క్లియర్ గా చెప్పాలంటే బాలీవుడ్ సినిమాకు మళ్లీ ఊపిరిపోసింది. బాలీవుడ్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఆధిపత్యాన్ని చాటుకుంది. కాలక్రమేణా అక్కడ దిగ్గజ హీరోలంతా వరుస వైఫల్యాలతో చతికిలబడ్డారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు తగ్గిపోయి నిర్మాతలు వెలవెల్లాడుతున్న తరుణంలో ఖాన్ల త్రయంలో షారుఖ్ ఖాన్ ఒక్కడే పఠాన్, జవాన్ లాంటి చిత్రాలతో కొంత పోరాటం సాగించాడు. సల్మాన్, అమీర్ లాంటి స్టార్లు చేతులెత్తేయగా అక్షయ్ వరుస ఫ్లాపులతో చితికిపోయాడు. యువ హీరోల్లో కూడా విక్కీ కౌశల్ మినహా ఎవ్వరూ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన జోష్ చూపించలేకపోయారు. దక్షిణాది నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు 1000 కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంటే బాలీవుడ్ నీరసపడిపోయింది. ఇండస్ట్రీ మొత్తం ఒడిదుడుకుల్లో ఉన్న వేళ దురంధర్ ముందుకొచ్చాడు. బాలీవుడ్ ను అమాంతం లేపేసి ఒక్కసారిగా నిలబెట్టాడు. కలెక్షన్లలో ఇదే జోరు కంటిన్యూ అయితే 2000 కోట్ల వసూళ్లు మ్యాటర్ కాదంటూ ట్రేడ్ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. గతేడాది రిలీజ్ అయిన దురంధర్ ఫస్ట్ పార్ట్ 1300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్ విషయంలోనూ అదే జోష్ కంటిన్యూ అవుతోంది. ఈ మూవీతో బాలీవుడ్ మళ్లీ ట్రాక్ లోకి పడినట్లేనని, ఫామ్ లోకి వచ్చినట్లే అనే చర్చ జరుగుతోంది. దురంధర్ ఇచ్చిన జోష్ తో మరిన్ని సినిమాలను సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తే బాలీవుడ్ మరోసారి సత్తాను చాటుకుంటుంది. లేదంటే కష్టమే. త్వరలో మన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఈలోపు సక్సెస్ కొడితేనే బాలీవుడ్ క్రెడిబిలిటీ ఉంటుంది, లేదంటే అంతే. దురంధర్ ప్రభంజనంపై అన్ని ఇండస్ట్రీల హీరోలు, యాక్టర్లు ప్రశంసలు గుప్పిస్తుంటే
బాలీవుడ్ మాత్రం మౌనంగా ఉంది. రియాక్ట్ అయ్యేందుకు కూడా ముందుకు రావడం లేదు. మిగతా వాళ్ళ సంగతి తర్వాత. రణవీర్ సింగ్ భార్య దీపిక కూడా మూవీపై స్పందించడం లేదు. బాలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది? ఇంత సైలెన్స్ ఎందుకు? బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న వేళ దురంధర్ మూవీపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. రణ్వీర్ సింగ్ కు సొంతంటి సపోర్ట్ కరువైందంటూ ట్రోల్స్ పేలుతున్నాయి. నిజానికి అదే నిజమనిపిస్తోంది కూడా. అన్ని ఇండస్ట్రీ వాళ్ళు సినిమా మీద ప్రశంసలు గుప్పిస్తుంటే బాలీవుడ్ మాత్రం సైలెంట్ గా ఉంటోంది. మన దగ్గర అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సినిమాకు హైప్ తీసుకొచ్చారు. అయితే రణ్వీర్ సింగ్ కు అత్యంత సన్నిహితులు మాత్రం ఒక్క పోస్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య దీపిక కూడా ఇప్పటి వరకు సినిమాపై పోస్ట్ చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. దురంధర్ 2 సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కూడా దీపిక హాజరు కాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా విడుదలై 3 రోజులు గడిచినా కూడా దీపిక ఎలాంటి పోస్ట్ చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనదైన స్టైల్లో దురంధర్ మూవీ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. సౌత్ నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తుంటే బాలీవుడ్ నుంచి మాత్రం కేవలం ప్రీతి జింట, అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్, రాకేష్ రోషన్ లాంటి వాళ్లు మాత్రమే స్పందించారు. మిగతా వారు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. కరణ్ జోహార్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో పాటు హృతిక్ రోషన్ లాంటి వాళ్లు స్పందించలేదు. నిజానికి దురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు. అలాంటిది వాళ్ళిప్పుడు సైలెంట్ అయ్యారు. దీని మీద సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మిగతా వాళ్ల సంగతి సరే, దీపిక అసలెందుకు మౌనంగా ఉంది? భర్త సినిమాను ప్రమోట్ చేయడమో, సపోర్ట్ చేయడమో ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న వినిపిస్తోంది. అసలు బాలీవుడ్ లో ఏం జరుగుతుందనే డిస్కషన్ నడుస్తోంది.